బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వాదేడు ఎస్ఐ ఆత్మహత్య కేసులోని కీలకమైన విషయాలు ఈ రోజు బయటపడుతున్న సందర్భం కనిపిస్తోంది. అయితే ప్రెసెంట్ ఏదైతే ఆత్మహత్య చేసుకున్న ఈ హరీష్ అలాగే తను రిసార్ట్‌లోని ఏ యువతితో ఉన్నారో అసలు ఏం జరిగింది ఏంటి అన్న దానిపైన ఇవాళ ఆసక్తికరమైన విషయాలైతే బయటపడుతూ ఉన్నాయి. అయితే ఆ యువతితోని తనకి 7 నెలల క్రితమే ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయినట్టు, ఇద్దరు కూడా ప్రేమలో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అయితే హరీష్ తనని పెళ్లి చేసుకుంటానని కూడా నిర్ధారించుకొని ఆ యువతి యొక్క బ్యాక్‌గ్రౌండ్ ఎటువంటిది ఏంటి అని చెప్పి తన సొంత ఊర్లోని మొత్తం కూడా వెతికినట్టు కూడా తెలుస్తుంది. అంటే ఆమె క్యారెక్టర్ ఎలాంటిది, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చెప్పి కూడా పరామర్శించడానికి కావచ్చు, లేకపోతే మొత్తం వివరాలు తెలుసుకోవడానికి తన గురించి ఆమ్, పెట్టినట్టు కూడా తెలుస్తోంది. సో ఆ తరుణంలోనే తనకి సంబంధించి ఒక షాకింగ్ విషయాలు కూడా తెలియడం జరిగింది. అయితే ఆ యువతికి హరీష్‌తోనే కాకుండా మరొక ముగ్గురితోని మొత్తం రిలేషన్ తను మెయింటైన్ చేస్తుంది అన్న విషయం కూడా హరీష్‌కి తెలిసింది. సో తెలిసిన వెంటనే తను ఆ యువతిని పెళ్లి చేసుకోకూడదు అని చెప్పి కూడా తను నిర్ధారించుకున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం ఫోన్ ఇన్‌లో మా ప్రతినిధి వేణు ఉన్నారు. వేణు అందిస్తారు. వేణు చెప్పండి, ఏదైతే ఆ యువతితో తను లవ్ నడిపారో, అంటే ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ అనుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో వీళ్ళిద్దరూ కూడా పరిచయం అయ్యి ప్రేమలాగా మారి పెళ్లి చేసుకుందాం అన్న టైంకి ఆ యువతికి మరో ముగ్గురితో రిలేషన్ ఉందని కూడా తెలిసింది కదా. అయితే ఇంతకీ ఆ యొక్క రిసార్ట్‌లోని కేవలం ఈ విషయం మీదనే ఇద్దరు కూడా వాగ్వాదం జరిగి అతను సూసైడ్ చేసుకున్నారా? అసలు దీనిపైన క్లారిఫికేషన్ ఏంటి వేణు? గౌతమి, పోలీసులు అయితే రెండు కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ఆ యువతికి ఎస్ఐకి మధ్య సాన్నిహిత్యం ఏ విధంగా ఏర్పడింది, సోషల్ మీడియాలో పరిచయం అయినంత మాత్రాన తాను వాజేడు వరకు రావడం, అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి కొంతమంది పోలీస్ స్టేషన్ సిబ్బందితోనే నేను ఎస్ఐ హరీష్ భార్య అని చెప్తాను కూడా కొంత సందేహాలు తావిస్తోంది. సో ఈ నెల 6వ తేదీన, అంటే ఈ తేదీన ఆయనకు ఎంగేజ్మెంట్ కావాల్సి ఉంది. మళ్ళీ జనవరి 14వ తారీఖున హన్మకొండ భీమవరానికి చెందినటువంటి ఓ యువతితోని పెళ్లి కూడా కావాల్సి. సో ఈ పెళ్లి నిశ్చయమైన తర్వాతే యువతి ఎంట్రీ ఇవ్వడము, ఆ యువతి గత కొద్ది రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో మరికొంతమంది యువకులతో కూడా ఆమె టచ్ లోకి వెళ్ళడము, ప్రేమ పేరుతో మెసేజ్లు పంపించడం అనేది ఒక ఆమె ఈ తతంగం అంతా నడుపుతున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే హరీష్ ను కూడా ట్రాక్ చేసినటువంటి సమాచారం అయితే ప్రస్తుతం తెలుస్తోంది. సో తను హరీష్ సూసైడ్ చేసుకున్న ఫరీదో రిసార్ట్ లో కూడా ఆమె రాత్రి 9 గంటల నుంచి కూడా అక్కడే ఉంది. హరీష్ తన సర్వీస్ ఇవ్వాలతోని తను కాల్చుకునేంత వరకు తను అక్కడే ఉంది. కానీ ఉన్నా కూడా తను ఎందుకు ఆపలేకపోయింది. దాంతో పాటుగా ఆ మృతదేహం పైన ఆ పోలీసులు, అక్కడటువంటి రిసార్ట్ సిబ్బంది వెళ్లి ఆ కాల్పుల శబ్దం లోపలికి వెళ్లే వారికి అప్పటికి తనకు ఆ అనూష అనేటువంటి యువతికి ఉన్నటువంటి చున్ని ఆ చనిపోయిన మృతదేహంపై ఆ మెడకు చుట్టుకొని ఉంది. అంటే ఏం జరిగి ఉంటుంది, అక్కడ అనూష పాత్ర ఏంది, అసలు సూసైడ్ చేసుకున్నాడా, సూసైడ్ చేసుకున్నా ప్రేరేపించినా, లేక తానే తనని షూట్ చేసిందా అనేటువంటి వర్షన్లు కూడా వినిపించాయి. సో తన కుటుంబ సభ్యులు, హరీష్ కుటుంబ సభ్యులు ఫరిదో రిసార్ట్కి వచ్చిన తర్వాత కూడా తన కొడుకు సూసైడ్ చేసుకునేంత పిరికివాడు కాదు, ఆ యొక్క వ్యక్తి ఎవరో తెలియదక్కన్న యువతి, తన మీద కూడా అనుమానాలున్నాయి, దానిపై పూర్తి విచారణ జరపాలి, నా కుమారుని హత్యకు ఆత్మహత్య అయిన తేల్చాలని కూడా వాళ్ళు పిటిషన్ కూడా ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో పోలీసులు కూడా విచారణ జరుపుతున్నారు. అయితే సూర్యాపేటకు చెందినటువంటి అనూష దూతే తండాలో ఉంటుంది. తను గత 9 నెలల క్రితమే ఎస్ఐతో పరిచయం అయింది. అప్పటి నుంచి కూడా తరచూ వీళ్ళ మధ్య మెసేజ్ ఎక్స్చేంజ్ అయితే జరుగుతున్నట్లుగా అయితే ప్రస్తుతం పోలీసులు గుర్తించారు. సో ఈ కొద్ది రోజుల క్రితం కూడా తాను అనూష ఈ యొక్క ఎస్ఐని కావడానికి వచ్చినట్లు కూడా తెలిసింది. అయితే ఈ చిన్నపాటి పరిచయం, సోషల్ మీడియా పరిచయమే తను అక్కడికి రావడము, పెళ్లి చేసుకోవాలంటూ బలవంతం చేయడము, కొంత ఇబ్బందులు పెట్టినట్టు తెలుస్తుంది. దాంతో పాటుగా గత వారం రోజుల క్రితం కూడా సూర్యాపేటకు చెందిన ఒక కీలక అధికారితోని ఆ హరీష్ కు ఫోన్ చేయించి ఈ అమ్మాయిని నువ్వు ట్రాక్ చేసావు, నువ్వు పెళ్లి చేసుకోకపోతే బాగుండదంటూ కూడా అధికారి కూడా బెదిరించినట్లు తెలుస్తుంది. సో అందుకే హరీష్ కూడా తనను కలిసి మాట్లాడుకుందామంటూ కూడా కాంప్రమైజ్ పోయేటువంటి ధోరణి లోపల ప్రవర్తించాడు. సో ఈ నేపథ్యంలోనే తాను సూసైడ్ చేసుకున్నటువంటి ముందు రోజే ఆమె వాజేడుకు వచ్చింది. వచ్చి నాకు కలవాలి, ఏదో విషయం తేల్చాలంటూ కూడా ఎస్ఐతో చెప్పడంతో ఆ ముందు రోజు ఎన్కౌంటర్ కూడా జరిగింది. ఎన్కౌంటర్ జరిగిన నేపథ్యం లోపల డ్యూటీలో ఉండి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా చెకింగ్ లో ఉన్నటువంటి ఎస్ఐ ఆ తర్వాత ఆ గ్రామం లోపలికి వెళ్లారు. ఆ తర్వాత స్టేషన్ కు వెళ్లి గంట సేపు స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదులు పరిశీలించారు. 2 గంటల నుంచి తను ప్రైవేట్ పని ఉందంటూ కూడా స్టేషన్ లో చెప్పి వెళ్లిపోయాడు. సో అప్పటి నుంచి ఈ యొక్క అనూషకు హరీష్ కు మధ్య ఏం సంభాషణ జరిగింది, అనూష అక్కడికి వచ్చినప్పుడు హరీష్ సంబంధించిన కొంతమంది ఫ్రెండ్స్ కూడా తనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారంటూ కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇద్దరు రిసార్ట్ లోనే రాత్రి నుంచి ఉన్నారు, నచ్చజెప్పే ప్రయత్నం హరీష్ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే తప్పకుండా పెళ్లి చేసుకోవాలంటూ ఆమె ప్రధానంగా డిమాండ్ పెట్టడము, అదే ఇప్పటికే ఆయన ఎంగేజ్మెంట్ కూడా అక్కడ ఫిక్స్ కావడము, పెళ్లి కూడా ఫిక్స్ అయిపోయిన నేపథ్యం లోపల ఆ విధంగా చేయలేనంటూ కూడా
హరీష్ కూడా ఆమెతో చెప్పినట్లు అయితే తెలుస్తుంది. వేణు ఇక్కడ ఒక విషయం చెప్పండి. ఎందుకంటే హరీష్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత అంటే యువతి ఎవరైతే ఉన్నారో తనని ఒక వ్యక్తి రిసార్ట్ దగ్గర డ్రాప్ చేశారు అని కూడా చెప్తూ ఉన్నారు కదా. మరి అతనితో కూడా ఈమెకి ఏమైనా సంబంధం ఉందా? ఈ కోణంలో ఏమైనా ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ ఏమైనా అందిందా వేణు? అంటే ఈమె అనూష అనేటువంటి యువతి వాజేడికి వచ్చిన తర్వాత అసలు హరీష్ కి ఇన్ఫర్మేషన్ లేకుండానే వాజేడికి వచ్చి బస్ స్టేషన్ లో దిగింది. వెంటనే హరీష్ కు ఫోన్ చేసి నేను వచ్చాను నీతో మాట్లాడాలంటూ కూడా ఆమె కొంత గట్టిగా మాట్లాడడంతో ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి లోపల తాను అప్పటికే డ్యూటీలో ఉన్నాడు. సో ఆ సమయంలో తనకు తెలిసినటువంటి ఒక యువకుని ద్వారా ఆమెను ఆ రిసార్ట్ వద్ద దింపాలని చెప్పడంతో ఆమెను అక్కడ దింపాలి. సో ఆ వ్యక్తికి తనకు సంబంధం లేదు, కానీ తనను ఇక్కడికి ఎవరు పంపించారు అనేది ప్రధానంగా ఒక సస్పెన్స్. ఎవరు పంపించారు, ఆయన ఎస్ఐతో గొడవపడమని ఎవరు చెప్పారు, ఎస్ఐని బ్లాక్ మెయిల్ చేసిందా లేకపోతే ఎస్ఐని పెళ్లి చేసుకోవాలంటూ ప్రాధాయపడ్డ క్రమం లోపల ఈ ఘటన జరిగింది అనేది తేలాల్సింది. సో ఈ విషయంపై పోలీసులు కూడా కొంత కీలకమైనటువంటి ఆధారాలు వస్తేనే తప్ప ఏ విషయం చెప్పలేమంటే పోలీసులు కూడా కొంత ఈ కేసుకు సంబంధించిన ఎంక్వైరీ లోపల కొంచెం గోప్యత పడుతుంది. ఎందుకంటే డిపార్ట్మెంట్ కు సంబంధించిన వ్యక్తి కాబట్టి, మరోవైపు ఆ యువతికి సంబంధించిన విషయం కాబట్టి దీంట్లో కొంత గోప్యత పాటిస్తున్న పరిస్థితి ఉంది. సో మొత్తానికి ప్రధానంగా ఈ యువతికి సంబంధించినటువంటి సోషల్ మీడియా సైట్లలో తాను ఇతరుల వ్యక్తులతో చేసినటువంటి చాటింగ్లు కాల్స్ అన్ని కూడా రిట్రీవ్ చేశారు. సో దాన్ని బట్టి అయితే ప్రాథమికంగా ఇప్పటి వరకు ఈ అనూష అనే యువతి ఎస్ఐ హరీష్ నే కాదు మరికొంతమందిని కూడా ఇదే విధంగా ప్రేమ పేరుతో వాళ్ళపై మెసేజ్ చేస్తూ వాళ్ళతో మాట్లాడుతూ సన్నిహితంగా మెలుగుతున్నటువంటి అంశం అయితే వెలుగులోకి అయితే వచ్చో అదే ప్రధాన కారణం అయి ఉండొచ్చు హరీష్ సూసైడ్ చేసుకోవడానికి అటువంటి ఒక వర్షన్ కూడా వినిపిస్తుంది. ప్రధానంగా దాదాపు 48 గంటల సేపు అనూషను కూడా మహిళా పోలీసులు విచారణ చేశారు. సో ఆ సందర్భంలో కూడా తాను పెళ్లి చేసుకోలేదు, గతం లోపల తనను పెళ్లి చేసుకోవడానికి కొంతమంది వచ్చారంటూ కూడా చెప్పినట్టు. అంటే దీన్ని బట్టి చూస్తే తాను పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చిందనేటువంటి ఒక వర్జన ఇస్తుంది. ఈ విషయాలన్నీ కూడా ప్రధానంగా పోలీసుల ఎంక్వైరీ పూర్తయితే తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఇక్కడ సూర్యాపేటకు సంబంధించినటువంటి ఏ అధికారి ఎవరు తనను హరీష్ ను ఆ ఫోన్ లో బెదిరించి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని బ్లాక్ మెయిల్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అనేది కీలకంగా తెలియాల్సింది. ఒకవేళ తాను ముందే ఈ యొక్క అంశంపై ఇద్దరిపై కాంప్రమైజ్ చేసుంటే ఇంతవరకు వచ్చేది కాదు. ఒకవేళ హరీష్ పై నిజంగా ఆమెను వేధించాడు, ఆమెను ప్రేమ పేరుతో ఇబ్బంది పెట్టాలని తెలిసి ఉంటే హరీష్ పై కేసు పెట్టినా కూడా ఈ విషయం ఆయన సూసైడ్ చేసుకునే పరిస్థితి రాకపోయి ఉండేది. సో ఆ అధికారి పాత్ర కూడా ఇక్కడ చాలా కీలకమని చెప్పొచ్చు. సో ఆ వైపుగా అయితే పోలీసులు విచారణ జరుగుతుంది. దాదాపుగా మరో 48 గంటల్లోనే ఈ హరీష్ సూసైడ్ సంబంధించి ఆ యువతి పాత్ర, ఆ హరీష్ ను బెదిరించినటువంటి అధికారి పాత్ర అసలు ఏందనేది కూడా పూర్తిగా పోలీసులు అయితే బయట పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా కూడా దీనిలో ఒక మెయిన్ అంశం అయితే హనీ ట్రాప్ అనే అంశం కూడా తీవ్రంగా చర్చనీయాంశమైంది. సో యువతి సూర్యాపేటకు చెందిన యువతి తనతో ఇక్కడ 24 గంటలు విధుల్లో ఉండేటువంటి హరీష్ తో ఎంతో సాన్నిహిత్యం లేకున్నా కూడా పెళ్లి చేసుకోవాలంటూ తనను వేధించడం ఏందనేది కూడా ప్రధానంగా ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. సో ఈ అంశం ప్రాతిపదికగానే పోలీసుల విచారణ జరుగుతుంది. ప్రధానంగా హనీ ట్రాప్ అయిందా లేకపోతే ఆ యువతి కావాలనే డ్రాప్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తూ తన దగ్గర ఏదైనా రాబట్టే ప్రయత్నం చేసిందనేది కూడా ప్రధానంగా తేలాల్సింది. మొత్తానికి హరీష్ సూసైడ్ ఘటన మాత్రం ఇంకా ఎంక్వైరీ చేస్తున్న కొద్ది కూడా ట్విస్ట్లే వినిపిస్తుంది. సో దీనికి సంబంధించి అయితే మరికొద్ది రోజుల్లోనే పరిస్థితి అయితే వచ్చే అవకాశం ఉంది. గౌతమి, రైట్, థ్యాంక్ యూ వేణు. రైట్, ఇప్పటికే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఎస్ఐ హరీష్ ఆత్మహత్య కేసులోని కీలకమైన విషయాలు ఇవాళ బయటపడుతున్న సందర్భం. అయితే ముఖ్యంగా ఆ యొక్క రిసార్ట్లోని ఏ యువతనైతే కలిశారో తనని పెళ్లి చేసుకుందామని చెప్పి కూడా ఆయన డిసైడ్ అయ్యారు. బట్ తన గురించి మొత్తం కూడా ఎంక్వైరీ చేసేటప్పటికి షాకింగ్ విషయాలు బయటికి తెలియడంతో ఆ యువతిని పెళ్లి చేసుకోకూడదు అని చెప్పి కూడా ఆయన నిరాకరించినట్టు కూడా కనిపిస్తోంది. సో ఇదే విషయం పైన ఆ యువతి హరీష్తోని వాగ్వాదానికి దిగింది. అండ్ అదే రిసార్ట్లోని చాలాసేపు ఇద్దరు కూడా వాగ్వాదానికి గురైన తర్వాత ఆ యువతి హరీష్ ని బెదిరించినట్టు కూడా తెలుస్తోంది. అయితే తన యొక్క సుపీరియర్స్ కి ఈ విధంగా తనకి అన్యాయం చేశాడు అని చెప్పి నేను కంప్లైంట్ ఇస్తాను అని చెప్పి యువతి ఏదైతే బెదిరించిందో వెంటనే హరీష్ దాన్ని జీర్ణించుకోలేక అక్కడికక్కడ తన యొక్క రివాల్వర్ తోని ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది. సో ఏది ఏమైనా ప్రెజెంట్ ఈ యువతి అసలు ఎందుకు బెదిరించింది, ఈ బెదిరించాల్సిన కారణం ఏంటి, తన చేత ఎవరైనా బెదిరించారా అన్న కోణంలో కూడా ఇప్పటికీ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.